ఈరోజు దేవుని వాగ్దానము. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను నీవు తుదకు మహాభివృద్ధి పొందెదవు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ఈ మాటలు యోబు స్నేహితుడైన బిల్దాదు మాట్లాడుతున్నాడు. ఈ బిల్దాదు ఎవరయ్యా అంటే అబ్రహాము కెతురా కుమారుడైన షూవా వంశము వాడు బిల్దాదు. అయితే ఈ బిల్దాదు యోబు పరిస్థితిని చూచి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నేడు ఈ స్థితిలో ఉన్నావు కానీ నువ్వు తుదకు మహాభివృద్ధి పొందుతావని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ బిల్దాదు మనసులో ఉన్న వాక్యం ఏంటంటే, దేవుడు నీతిమంతుడు, ఎవరిని బాధించడు, ఎవరైనా తప్పు చేస్తేనే తప్ప వారిని శిక్షించడు అనేది బిల్దాదు యొక్క ఆలోచన. అతని ఆలోచన ప్రకారం యోబు కుమారులు తప్పు చేశారు కాబట్టి కుమారులు చనిపోయారు, దేవుడు వారిని చంపేశాడు. యోబు ఈ స్థితిలోకి రావడానికి కారణము యోబు చేసిన తప్పిదములు. దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి దేవుడు వీరిని శిక్షించాడు వీరి పాపాల కొరకు అనేది బిల్దాదు యొక్క ఆలోచన. అయితే నిజంగా అక్కడ జరిగింది ఏంటయ్యా అంటే, మరి యోబు పరిస్థితి అలాంటిది కాదు. యోబు నీతిమంతుడు కాబట్టి సాతాను చేత శోధింపబడుతూ ఉన్నాడు. అయితే ఈ బిల్దాదు ఆలోచన ఏంటి? దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు కదా, దేవుడు ఒకరిని నాశనం చేయుడు కదా, తప్పుంటే తప్ప వారిని నాశనం చేయుడు అనేది బిల్దాదు ఆలోచన. అందుకే బిల్దాదు మనసులో ఈ బాధ ఉన్నను నా స్నేహితుడు తప్పు ఒప్పుకొని దేవుని సన్నిధిలో వేడుకుంటే తుదకు నా స్నేహితుడు అభివృద్ధి చెందుతాడని అతని ఆలోచనను బయలుపరుస్తున్నాడు ఈ మాటల్లో. అయితే అక్కడ జరిగింది అది కాదు. యోబు సాతాను చేత శోధింపబడుతూ ఉన్నాడు. ఈ విషయం ఒకవేళ బిల్దాదు ఎప్పటికూ దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆ విషయాన్ని బిల్దాదు గ్రహించగలిగేవాడు. అయితే దేవుని గురించి నమ్మకము ఉంది తప్ప దేవునితో సహవాసం లేని బిల్దాదు ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడు. అందుకే యోబు తన స్నేహితుల కొరకు దహనబలి అర్పించవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనము చూడండి, ఎవరైనా చిన్న పాపం చేస్తే వారి తల్లిదండ్రులు పాపం చేశారేమో, లేదంటే ఏదైనా రోగం వస్తే, ఏదైనా శాపం వస్తే ముందుగా మనము జడ్జి చేస్తూ ఉంటాం. మీరు ఏదో తప్పు చేశారు అందుకే మీ జీవితాలు ఇలా అయిపోయినాయి, ఏదో పాపం చేశారు అందుకే మీ బిడ్డల బ్రతుకులు ఇలా ఉన్నాయని. కానీ నిజంగా వారి జీవితంలో ఏ తప్పు చేయకపోతే, ఒకవేళ వారు నీతిగా జీవించడం వల్ల సాతాను చేత శోధింపబడుతూ ఉంటే అది మనకు కీడును తీసుకొస్తుంది. కాబట్టి ఇక్కడ బిల్దాదు మాట్లాడుతున్న మాటల్లో తన స్నేహితుడు దేవుని యొద్దకు తిరిగి వస్తే దేవుడు అతన్ని క్షమించి మరలా పూర్వస్థితికి తీసుకొస్తాడని అతని ఆలోచన. కానీ నిజంగా జరిగేది అది కాదు. ఇది నిజమైన వాక్యమే, అతని ఆలోచన కూడా మంచిదే. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎవరిని అన్యాయంగా శిక్షించడు. అయితే కొన్ని పరీక్షలు నీతిమంతులకు కూడా వస్తాయి, కొన్ని ఆపదలు, కొన్ని శ్రమలు. అందుకే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన శిష్యులు అడుగుతున్నాడు, వీడు ఈ రోగంలో పుట్టడానికి వీడు పాపం చేసిన, వీరు కన్నవారు పాపం చేసిన అన్నప్పుడు దేవుడు చెప్పిన సమాధానము, దేవుని క్రియలు అతని యందు బయలుపరచబడడానికి ఇతనికి ఈ రోగం వచ్చిందని. కాబట్టి మనం ఎవరిని కూడా త్వరగా జడ్జి చేయకూడదు. ఒకవేళ వారి గురించి మనకి ప్రార్థన చేసినప్పుడు అది సాతాను ద్వారా వచ్చిందా, వారి పాపం ద్వారా వచ్చిందా అని దేవుడు బయలుపరుస్తాడు. ఈ బిల్దాదు చేస్తున్న తప్పు అదే. యోబు గురించి అతనికి ఏమీ తెలీదు, కానీ దేవుడు అన్యాయం చెయ్యడు, అతని ఆలోచన కూడా మంచిదే. అయితే దేవుడు అన్యాయం చేయడు అనేది బిల్దాదు ఆలోచన. కాబట్టి ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ తప్పిదం చేసి దేవుని సన్నిధిలో తొలగిపోతే తిరిగి వస్తే దేవుడు రెండంతలుగా దీవిస్తాడని ఈ వాక్యం యొక్క భావం.
అయితే యోబు మాత్రము తన పాపం ద్వారా ఈ శాపాన్ని తెచ్చుకోలేదు, కానీ నీతిమంతుడిగా జీవించి ఈ శాపాన్ని తెచ్చుకున్నాడు. తర్వాత మరి రెండంతల అభివృద్ధి పొందాడు. ఆమెన్. గాడ్ బ్లెస్.